అందరికీ నమస్కారం. ఈ రాసుల వారిపై వినాయకుని అనుగ్రహం ఎక్కువ. స్వామి ఆశీస్సులతో అంతా శుభం. జ్యోతిషం ప్రకారం ఈ ఏడాది వినాయక చవితికి కొన్ని రాసుల వారిపై విఘ్నేశ్వరుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పనిలో అయినా సక్సెస్ అవుతారు. ఆ రాసులేవో చూద్దాం. హిందూ సంప్రదాయంలో పండుగలు, పర్వదినాలకు చాలా ప్రాధాన్యత ఉంది. కొన్ని పెద్ద పండుగలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అందులో వినాయక చవితి ఒకటి. ఈ ఏడాది సెప్టెంబర్ 7న ఈ పండుగ వచ్చింది. ఈ సందర్భంగా వీధుల్లో గణపతి మండపాలు ఏర్పాటు చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో లంబోదరుడిని పూజిస్తారు. జీవితంలో అడ్డంకులను తొలగించి జ్ఞానం, శ్రేయస్సును ప్రసాదించమని వినాయకుడి వేడుకుంటారు. అయితే జ్యోతిషం ప్రకారం ఈ ఏడాది వినాయక చవితికి కొన్ని రాసుల వారిపై విఘ్నేశ్వరుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పనిలో అయినా సక్సెస్ అవుతారు. ఆ రాసులేవో చూద్దాం. వృషభ రాశి. ఈ రాశివారికి వినాయకుడి ఆశీస్సులు సమృద్ధిగా లభిస్తాయి. వినాయక చవితి పండుగ వారి జీవితాల్లో సానుకూల శక్తి, శ్రేయస్సు తీసుకొస్తుంది. ఆర్థికంగా వృద్ధిని సాధిస్తారు. వృత్తి, వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. వినాయకుని ఆశీస్సులతో అడ్డంకులను అధిగమిస్తారు. ఆత్మవిశ్వాసం, సంకల్పంతో సవాళ్లను దీటుగా ఎదుర్కొంటారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి ఈ వినాయక చవితి వృషభరాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కన్యరాశి. కన్యారాశి వారిపై విఘ్నేశ్వరుని ప్రత్యేక ఆశీర్వాదాలు ఉండనున్నాయి. వినాయక చవితికి గణేశుడిని పూజిస్తే పనిలో సామర్థ్యం పెరిగి సవాళ్లను అధిగమిస్తారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం మెరుగుపడుతుంది. ఈ పండుగ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, వాటిని సాధించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి సారిస్తే ఉత్పాదకత పెరిగి లాభాలు పొందుతారు. ఆరోగ్యం, శ్రేయస్సుపై దృష్టి పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ పండుగ వారిలో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుంది. వృశ్చిక రాశి. వినాయక చవితి సందర్భంగా వృశ్చికరాశి వారిపై గణేశుడి అనుగ్రహం ఉంటుంది. ఫలితంగా వారి వ్యక్తిగత జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. స్వామి ఆశీర్వాదాలు వారికి మార్గనిర్దేశంగా పనిచేస్తాయి. భావోద్వేగ, మానసిక అవరోధాలను అధిగమిస్తారు. ఆర్థికంగా ఊహించని లాభాలు, అవకాశాలను అందుకుంటారు. రిలేషన్లలో డీప్ కనెక్షన్లు, అవగాహనను పెంపొందించుకుంటారు. బంధాలను బలోపేతం చేసుకుంటారు. మకర రాశి. క్రమశిక్షణతో మెలిగే మకరరాశి వారికి వినాయక చవితి మంచి ఫలితాలను తీసుకొస్తుంది. వీరికి గణేశుని ఆశీర్వాదాలు లభిస్తాయి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పురోగతి ఉంటుంది. వృత్తిపరమైన ప్రయత్నాల్లో స్పష్టత వస్తుంది. కెరీర్ గ్రోత్ కొనసాగించడానికి లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఈ పండుగ అద్భుతమైన సమయం. స్వామి ఆశీస్సులతో పని సామర్థ్యం పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం, వృద్ధి ఉంటుంది. పర్సనల్ రిలేషన్స్లో సానుకూల మార్పు ఉంటుంది. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి వినాయక చవితి మకరాశి వారికి అవసరమైన ప్రేరణ అందిస్తుంది. మీన రాశి. దయాగుణం, క్రియేటివిటీకి మారుపేరైన మీనరాశి వారికి ఈ వినాయక చవితి శుభాలను తీసుకొస్తుంది. గణేశుడి ఆశీర్వాదాలు పుష్కలంగా ఉంటాయి. పండుగ సందర్భంగా స్వామిని పూజిస్తే వారి సహజ సామర్థ్యాలు మెరుగుపడతాయి. తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి, సృజనాత్మక ప్రయత్నాలను కొనసాగించడానికి వినాయకుడి ఆశీర్వాదాలు మార్గనిర్దేశంగా పనిచేస్తాయి. భావోద్వేగంగా సమతుల్యత సాధిస్తారు. ఆధ్యాత్మిక భావం వృద్ధి చెందుతుంది. అంతర్గతంగా వారు లోతుగా కనెక్ట్ అవుతారు. వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బలపడటానికి ఊహించని అవకాశాలు ఉంటాయి.